హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ప్రీమియర్ ప్రో కంప్లీట్ బేసిక్ ఎడిటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ప్రీమియర్ ప్రో గురించి ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది. ప్రీవియస్ వీడియోలో క్రియేటివ్ క్లౌడ్ ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి అండ్ ఈ ప్రీమియర్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఉంచుతున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో ఒకసారి చూడండి. క్రియేటివ్ క్లౌడ్ ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి అండ్ ప్రీమియర్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన వెంటనే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఒక టైటిల్ ఇవ్వండి. ప్రాజెక్ట్ టైటిల్ ఏదో ఒకటి మీ ఇష్టం. క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీకు టోటల్గా ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో ఉన్న ప్రతి టూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఎడిటింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుద్ది, మనం నేర్చుకున్న తర్వాత ఎలా యూజ్ చేసుకుంటాం అనేదే మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో ఆటోమేటిక్గా అన్ని టూల్స్ గురించి మనకి డే బై డే తెలుస్తూ ఉంటాయి. కొన్ని శాంపుల్ వీడియో క్లిప్స్ తీసుకొని బేసిక్ ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఇలా మీకు ఎడిటింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసాం. ఒక బేసిక్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్లో వీడియో క్లిప్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ టూల్స్ గురించి మీకు ఇక్కడ కనిపించే ఈ ప్యానల్లో కనిపించే టూల్స్తోనే మనం మ్యాక్సిమం వర్క్ అంతా చేస్తాం. సో మీకు ముందుగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చేస్తూ వన్ బై వన్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఒక 2 వీడియో క్లిప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆ వీడియో క్లిప్స్ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసుకొని వాటితో వర్క్ చేస్తూ నేర్చుకుందాం. లెఫ్ట్లో డౌన్లో కనిపించే ప్యానల్ అబ్జర్వ్ చేయండి. ఇంపోర్ట్ మీడియా అని ఉంది. ఇక్కడే మనం వీడియో క్లిప్స్ కానీ ఆడియో కానీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా మీ పీసీలో ఉన్న వీడియో క్లిప్ కానీ ఆడియో కానీ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఒక్కొక్క వీడియో క్లిప్ తీసుకుందాం. వీడియో క్లిప్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఆ వీడియో క్లిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక సోర్స్ మానిటర్ అని కనిపిస్తుంది. సోర్స్ మానిటర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రివ్యూ చూడాలి అంటే ఇక్కడి నుంచి చూడొచ్చు. చూడండి, ఇక్కడ ప్లే క్లిక్ చేస్తున్నాను. సో వీడియో ప్లే అవుతుంది. ఓకే, నేను డౌన్లోడ్ చేసిన ఈ వీడియోకి సౌండ్ ఏం లేదు. ఇది ఓవరాల్గా ఒక 29 సెకండ్స్ వీడియో క్లిప్ ఉంది. ఈ సోర్స్ మానిటర్ యూజ్ ఏంటి అంటే సోర్స్ మానిటర్ అంటే మనం తీసుకున్న వీడియో క్లిప్లో ఏ వీడియో క్లిప్ అయినా మనకి మొత్తం యూజ్ ఉండదు. ఒక 2 సెకండ్స్ క్లిప్ అవ్వచ్చు, ఒక 5 సెకండ్స్ క్లిప్ అవ్వచ్చు, అది మాత్రం యూజ్ అవుతుంది. కాబట్టి ఆ వీడియో క్లిప్ని మనకి ఎంత అవసరం ఉందో ఆ లెంత్ కట్ చేయడానికి మాత్రం ఈ సోర్స్ మానిటర్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి కావాల్సిన లెంత్ ఎలా తీసుకోవాలి. ఈ వీడియో ప్లే అవుతూ ఇలా క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. ఇక్కడ మార్క్ ఇన్ అని ఈ యారో చూడండి, ఈ బ్రాసెస్ చూడండి. ఓకే, ఇక్కడ మార్క్ ఇన్ అని ఉంది. మీరు కర్సర్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తే మార్క్ ఇన్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి అయితే మీకు వీడియో కావాలో అక్కడ ఈ కర్సర్ని ఇలా ప్లేస్ చేసి ఈ మార్క్ ఇన్ని క్లిక్ చేయండి. ఓకే, వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ కర్సర్ని ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ కర్సర్ని నెమ్మదిగా అలా ప్లే చేస్తూ ఓకే ఓకే కొంచెం లెంత్కి ఇక్కడ కట్ చేద్దాం. ఇక్కడతో ఈ వీడియో క్లిప్ మనకు సరిపోద్ది అనుకుంటే ఇది మార్క్ అవుట్. ఓకే, ఈ మార్క్ ఇన్ పక్కనే మార్క్ అవుట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మాత్రం గ్రే కలర్లో హైలైట్ అయ్యింది. రిమైనింగ్ మొత్తం నార్మల్గా బ్లాక్లోనే ఉండిపోయింది. అంటే ఈ గ్రే కలర్లో సెలెక్ట్ అయిన వీడియో క్లిప్ మాత్రమే మనకి ఈ టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టైమ్ లైన్ అంటే ఏంటి, మనం వర్క్ చేసేది మొత్తం ఈ టైమ్ లైన్లోనే. వీడియో క్లిప్ అయినా, ఆడియో అయినా, సౌండ్ ఎఫెక్ట్స్ అయినా, ట్రాన్సిషన్స్ అయినా, ఏదైనా సరే మనం ఎడిటింగ్ చేసేది మొత్తం ఈ టైమ్ లైన్లోనే. ఇది ఓన్లీ ప్రీమియర్ ప్రోకి మాత్రమే కాదు, మీరు ఆల్మోస్ట్ ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చూసుకున్నా, డావిన్సీ రిజాల్వ్ అవ్వచ్చు, ప్రీమియర్ ప్రో అవ్వచ్చు, క్యాప్ కట్ అవ్వచ్చు, ఇంకా ఫైనల్ కట్ ప్రో, ఇలా ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చూసుకున్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే సోర్స్ మానిటర్ ఉంటుంది, ప్రోగ్రామ్ మానిటర్ అంటే మనం ఎడిట్ చేసే మానిటర్ ఉంటుంది, అండ్ టైమ్ లైన్. ఓకే, ఇలా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ కట్ చేసుకున్న ఈ వీడియోని మన టైమ్ లైన్ మీదకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే మౌస్తో క్లిక్ చేసి చూడండి. ఒకసారి మౌస్ చూడండి, మౌస్తో ఇలా క్లిక్ చేసి మీకు హ్యాండ్ సింబల్ కూడా కనిపిస్తుంది, ఈ టైమ్ లైన్ మీద డ్రాప్ చేయాలి. ఓకే, చూసారా, ఇప్పటివరకు ఎంటీగా ఉన్న టైమ్ లైన్ వీడియో క్లిప్
డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇలా లైన్స్లా మొత్తం మీకు కనిపిస్తుంది. ఇందులో ఈ టాప్ 3 మొత్తం వీడియోకి సంబంధించిన టైమ్ లైన్, ఈ బాటంలో ఉన్నది ఆడియోకి సంబంధించింది. ఒక్కసారి లెఫ్ట్లో చూడండి, V1, V2, V3, కింద A1, A2, A3. సో V అంటే నథింగ్ బట్ వీడియో, A అంటే ఆడియో. ఇప్పుడు నేను వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి 2 మానిటర్స్లో వీడియో కనిపిస్తుంది. మెయిన్ మానిటర్లో అంటే మన ప్రోగ్రామ్ మానిటర్లో ప్లే చేసి చూడండి. మీరు ఎంత లెంత్ అయితే కట్ చేసారో అంత మాత్రమే ప్లే అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఇంకొక వీడియో క్లిప్ కూడా యాడ్ చేద్దాం. అప్పుడు మాత్రమే మనం ఏదైనా ఎఫెక్ట్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, లేదా ఏదైనా టెక్స్ట్ కానీ యాడ్ చేయడానికి క్లియర్గా ఉంటుంది. టెక్స్ట్ ఈ వీడియో మీద కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏదైనా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మీకు చూపించాలంటే వేరే వీడియో క్లిప్ కూడా కావాలి. ఇంకొకటి కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ముందు చేసినట్టే ఈ ప్యానల్లోనే డబుల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను డౌన్లోడ్ చేసిన వీడియోని క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా ఇంపోర్ట్ అయింది. సేమ్ ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తే మన సోర్స్ మానిటర్లో ప్లే అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే, ఇది స్టాప్ చేస్తున్నాను. ఇది కూడా మనకు కావాల్సిన లెంత్ని ఈ బ్లూ కర్సర్తో ర్యాండమ్గా ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ చేసి మార్క్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లే చేయండి. ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. ఇక్కడ మార్క్ అవుట్. సేమ్ ఇది కూడా ఏం చేయాలి, ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్. ఈ వీడియోని డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ సింబల్లోకి మారింది, యారో కాస్త హ్యాండ్ సింబల్లోకి మారింది. ఇక్కడ నేను డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం మీకు దూరంగా చేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో క్లిప్. ఈ కర్సర్ని మనం ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్ ఉంది కాబట్టి ఈ మెయిన్ మానిటర్లో వీడియో కనిపిస్తుంది. ఈ 2 వీడియో క్లిప్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి స్క్రీన్ బ్లాక్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ వీడియో క్లిప్ని క్లిక్ చేసి సో దాన్ని హోల్డ్ చేసి నేను ముందుకు జరుపుతున్నాను. అంటే 2 వీడియో క్లిప్స్ టచ్ అయ్యేలాగా. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నాను. చూసారా, సెకండ్ వీడియో క్లిప్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక వీడియో క్లిప్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఒక 3 వీడియో క్లిప్స్ తీసుకున్నాను అంతే. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే అస్సలు ఏది గుర్తుండదు అండ్ అర్థం కాదు కూడా. థర్డ్ వీడియో క్లిప్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సేమ్ ఇంపోర్ట్ ప్యానల్లోకి వచ్చి డబుల్ క్లిక్ చేయండి. థర్డ్ వీడియో క్లిప్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అవుతుంది. సోర్స్ మానిటర్లో ప్లే అవ్వాలంటే ఈ వీడియో క్లిప్ మీద డబుల్ క్లిక్ చేయండి. ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఒక స్పారో వీడియో తీసుకున్నాను. ఓకే, ఈ వీడియోని కూడా టోటల్గా మనకి 13 సెకండ్స్ లెంత్ ఉంది. ఇక్కడ జనరల్గా నేను ప్రాక్టీస్ కోసం కాబట్టి ర్యాండమ్గా ఏదో ఒక ప్లేస్లో కర్సర్ పెట్టి నేను ఇన్ అండ్ అవుట్ తీసుకుని ఒక వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. కానీ మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్ అవ్వచ్చు, అక్కడ షూట్ చేసిన దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి సో ఆ లెంత్ని మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాక్టీస్ కోసం కాబట్టి ఏదో ఒక ప్లేస్లో పెట్టి నేను కట్ చేస్తాను. మార్క్ ఇన్ అండ్ మార్క్ అవుట్. ఇది కూడా చూడండి, గ్రే కలర్లో సెలెక్ట్ అయింది. ఇప్పుడు సేమ్ ఈ వీడియో క్లిప్ని కూడా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. సో ఈ పక్కనే పెడదాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఒకవేళ వీడియో అయినా లెందీగా డ్రాగ్ అనిపించినట్టు అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కూడా చూడొచ్చు. సెకండ్ క్లిప్ ప్లే అయింది. నెక్స్ట్ థర్డ్ క్లిప్ స్టార్ట్ అయింది. సో 3 వీడియో క్లిప్స్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. అంటే మనం ఇప్పటివరకు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వీడియో క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని బేస్ చేసుకొని టైమ్ లైన్లో ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు ఒక వీడియో క్లిప్కి ఇంకొక వీడియో క్లిప్కి మధ్యలో కొన్ని ట్రాన్సిషన్స్ యాడ్ చేద్దాం. ఈ ట్రాన్సిషన్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్నీ ప్రీమియర్ ప్రోలో ఎక్కడ ఉంటాయి అంటే రైట్ సైడ్ మీకు ఒక ప్యానల్ కనిపిస్తుంది, ఎంటీగా ఉంది కదా. ఇందులో గ్రాఫిక్స్, టెంప్లెట్స్, ఈవెంట్స్, ల్యూమెట్రీ, కలర్ ఇలా కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఒక్కొక్కటి వస్తుంది చూడండి. అండ్ ఇంకొక విషయం, ఇందులో ఏ ప్యానల్ అయినా సరే ఇండివిజువల్గా లెంత్ని మనం కావలసినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఇప్పుడు రైట్ నౌ మీరు వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక ప్యానల్ మీద క్లిక్ చేస్తే చుట్టూ ఒక బ్లూ కలర్ బార్డర్ అనేది అపీర్ అవుతుంది. ఆ బ్లూ కలర్ బార్డర్ దగ్గర అంటే ఒక ప్యానల్కి ఇంకొక ప్యానల్కి మధ్యలో మీరు కర్సర్ ప్లేస్ చేస్తే అక్కడ క్లిక్ చేసి చూడండి, సోర్స్ మానిటర్ నేను పెంచాను, మన ప్రోగ్రామ్ మానిటర్ సైజ్ తగ్గింది. ఓకే, నేను అలా డ్రాగ్ చేస్తూ ఉండడం వల్ల ఇలా వస్తుంది. ఓకే, నార్మల్ పొజిషన్ తెచ్చేద్దాం.
ఓకే. మీ ఇష్టం. మీకు ఎడిట్ చేసే మానిటర్‌ది పెద్దగా కావాలి, ఈ సోర్స్ మానిటర్ నాకు చిన్నగా అయినా సరే ఇగో ఇలా లెఫ్ట్‌కి డ్రాగ్ చేయొచ్చు, లేదంటే రైట్‌కి మీ ఇష్టం. సో, నేను ఇలా మిడిల్‌లో ఉంచుతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రైట్ సైడ్‌లో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళబోతున్నాం కదా! ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీకు క్లియర్‌గా కనిపించాలంటే ఇది కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ చివర్లో మీకు ఒక డబుల్ యారోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్యానెల్‌లో ఉండే ఎలిమెంట్స్ మొత్తం ఇందులో ఉంటాయి. అంటే చూడండి ఒక్కొక్కటి. ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీస్, ఎసెన్షియల్ సౌండ్, సెర్చ్, మెటాడేటా, మార్కర్స్, ఎఫెక్ట్స్, ల్యూమెట్రీ కలర్, గ్రాఫిక్ టెంప్లెట్స్, ఈవెంట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అని ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీటిల్లో మనకి ఏది యూజ్ అవుద్దో అవి మాత్రమే తెలుసుకుందాం. ఈ వీడియో క్లిప్స్కి కొన్ని ట్రాన్సిషన్స్, కొన్ని ఎఫెక్ట్స్ ప్లేస్ చేద్దాం అనుకున్నాం. సో మిగిలినవన్నీ మర్చిపోండి. ఫస్ట్ ఎఫెక్ట్స్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ప్యానెల్లో ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అనేది ఈ రైట్ సైడ్ టాప్లో లిస్ట్ అయి ఉంటాయి. ఓకే, నేను ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో చాలా ఉన్నాయి. ఆడియో ఎఫెక్ట్స్, ఆడియో ట్రాన్సిషన్స్, వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్, లెగసీ ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ వీడియో ట్రాన్సిషన్స్ క్లిక్ చేయండి. ఇందులో చాలా ఉంటాయి. యానిమేషన్, డిజాల్వ్, లైట్స్ అండ్ బ్లర్, స్లైడ్, స్మార్ట్ టూల్స్, టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, వైప్స్ ఇలా చాలా ఉంటాయి. ఇందులో నేను ఒక 2-3 ట్రాన్సిషన్స్ ఆర్ 2-3 ఎఫెక్ట్స్ మాత్రమే చెప్తాను. రిమైనింగ్ మొత్తం మీరు ఎక్స్పెరిమెంట్లు చేయడమే. ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో చాలా లెంత్ వస్తుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. సో అందుకే జస్ట్ 1 or 2 ఎఫెక్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మొత్తం ప్రాసెస్ సేమ్ ఉంటుంది, కానీ అవి ఎలా వర్క్ అవుతాయి, ఏ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు తెలియాలి అంటే మీరు ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఇందులో మనకి బేసిక్గా యూజ్ అయ్యి డిజాల్వ్ ఎఫెక్ట్స్. ఓకే, ఫస్ట్ది ఎడిటివ్ డిజాల్వ్. సో అయితే ఈ డిజాల్వ్ ఎఫెక్ట్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫస్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, అండ్ సెకండ్ వీడియో క్లిప్, ఈ 2 వీడియో క్లిప్స్కి మిడిల్లో జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయడమే, అంతే. ఇప్పుడు చూడండి, నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ప్లే చేస్తున్నాను. చూసారా, 2 వీడియో క్లిప్స్కి మధ్యలో ఒక వీడియోలో ఇంకొక వీడియో బ్లెండ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఒక వీడియో నెమ్మదిగా ఎండ్ అవుతుంది అండ్ ఇంకొక వీడియో స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారా, అండ్ ఈ పాజ్ అండ్ ప్లే కూడా మనం కీబోర్డ్లో ఉన్న స్పేస్ బార్తో ఆపరేట్ చేయొచ్చు. స్పేస్ బార్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, అగైన్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఆగిపోతుంది. మనకి ఒక బ్లాక్ స్క్రీన్ నుంచి వీడియో నెమ్మదిగా ఓపెన్ అవుతుంది కదా, అది చేయాలి అంటే ఫిల్మ్ డిజాల్వ్నే స్టార్టింగ్ మనం ప్లేస్ చేయాలి. చూడండి, వీడియో బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూసారా, ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. సో అలా బ్లాక్ టు వీడియో ఓపెన్ అయింది. సేమ్ ఇదే మనం ఎండింగ్లో కూడా యాడ్ చేయొచ్చు. ఎండింగ్లో కూడా ఫిల్మ్ డిజాల్వ్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అంటే ఒక వీడియో క్లిప్ మీదే ప్లేస్ చేస్తున్నాను. 2 వీడియో క్లిప్స్ ఉంటే 2 వీడియో క్లిప్స్ మీద మనకు కావాల్సిన ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదా సింగిల్ క్లిప్ ఉంటే అది ఎండింగ్ ఎలా ఉండాలనేది కూడా మనం డిసైడ్ చేసుకొని ట్రాన్సిషన్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్లే చేస్తాను చూడండి. సో వీడియో సడన్గా క్లోజ్ అయిపోకుండా ఒక ట్రాన్సిషన్తో, ఒక బ్లాక్ ట్రాన్సిషన్తో అలా డౌన్ అవుతుంది. ఎస్, ఓకే. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా, ఏదైనా కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. చాలాసార్లు చెప్తున్నాను, ఇది బేసిక్ ఎడిటింగ్ మాత్రమే. ముందు ఇంకా నెమ్మదిగా అడ్వాన్స్డ్ లెవెల్కి కూడా మనం వెళ్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. 1 by 1 వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీడియో మీద టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఈ టూల్స్ ప్యానెల్లో, ఓకే, ఈ చిన్న పొడవుగా రెక్టాంగిల్ బాక్స్లో టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్లో టైప్ టూల్ T క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ వీడియో క్లిప్ మీద, టైం లైన్ మీద ఉన్న ఏ వీడియో క్లిప్ మీద మీకు టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ ర్యాండమ్ ప్లే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వీడియో క్లిప్ మీదే టెక్స్ట్ కావాలి నాకు. ఆ టైప్ చేసే సింబల్ మీకు కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ టైం లైన్లో గ్రాఫిక్ అని ఒక వీడియో టెంప్లెట్ అనేది వచ్చింది. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని టైప్ చేయండి. డిఎస్పి క్రియేషన్స్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఎలా మనం ఎన్లార్జ్ చేయాలి, లేదా ఫాంట్ మార్చాలి, ఇలాంటివన్నీ ఎక్కడ చేయాలి? ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ అనే ఒక ప్యానల్ కనిపిస్తుంది. చూడండి, సోర్స్ మానిటర్ ఉంది కదా, ఇందాక మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను, ఎందుకంటే 1 by 1 చెప్దామని. సోర్స్ మానిటర్లో ఆ పక్కనే ఎఫెక్ట్స్ కంట్రోల్, ల్యూమెట్రీ స్కోప్స్, ఆడియో క్లిప్ మిక్సర్, ఆడియో ట్రాక్స్ ఇలా సేమ్. ఇక్కడ ఎఫెక్ట్స్లో యారోస్ క్లిక్ చేస్తే ఎలా అయితే లిస్ట్ కనబడిందో సేమ్ ఇక్కడ కూడా యారోస్ క్లిక్ చేస్తే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సో మనకు ఆ లిస్ట్తో ఇప్పుడు పని లేదు, అదంతా అనవసరం. మనకు కావాల్సింది
ఈ టెక్స్ట్ని చేంజ్ చేయాలి అంటే ఫాంట్ మారుద్దాం, కలర్ మారుద్దాం, ఏదైనా షాడో అప్లై చేసి చూద్దాం. ఎఫెక్ట్స్ కంట్రోల్. ఓకే, ఎఫెక్ట్స్ కంట్రోల్ మొత్తం ఎంటీగా ఉంది. మనం దేనికి ఎఫెక్ట్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాం, వీడియో క్లిప్కా, టెక్స్ట్కా, ఆడియోకా, అన్నీ ఇదే ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉంటాయి. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఎఫెక్ట్స్ కంట్రోల్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ ప్యానల్లో మనం చేయొచ్చు. సో మనం ఇక్కడ వీడియో మీద ఎఫెక్ట్స్ అని ఎలా కంట్రోల్ చేయాలనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మాత్రం ఈ టెక్స్ట్ని ఎలా చేంజ్ చేయాలి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి ఇన్ని ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ పడొద్దు, సింపుల్గా నేర్చుకుందాం. సో ఈ టెక్స్ట్ క్లిక్ చేయగానే చూడండి, స్టార్టింగ్ నుంచి చూడండి, వెక్టార్ మోషన్, పొజిషన్, స్కేల్, రొటేషన్, యాంకర్ పాయింట్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఈ టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్. అంటే ఎంత లెంత్ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఇవన్నీ మొత్తం డిఫైన్ చేసేది ఈ ప్రాపర్టీసే. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు మనం టెక్స్ట్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి చూడండి, ఒక్కసారి ఇక్కడ టెక్స్ట్ బ్రాకెట్లో మనం ఏం టైప్ చేసామో ఆ టెక్స్ట్ కనిపిస్తుంది, డిఎస్పి క్రియేషన్స్. ఓకే, ఒకసారి నేను మార్చి చూస్తా. చూడండి, సారీ కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒకసారి మార్చి చూస్తాను. మార్చాలి అంటే ఈ డిఎస్పి క్రియేషన్స్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే అక్కడ మీకు టెక్స్ట్ ఎడిట్ చేయడానికి ఉంటుంది. అంటే ఈ రెడ్ కలర్లో కనిపించింది మొత్తం ఇప్పుడు మనం టైప్ చేస్తే పాత టెక్స్ట్ పోయి కొత్త టెక్స్ట్ వస్తుంది. డిఎస్పి ఇది మాత్రమే టైప్ చేశాను. ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లో చూడండి, టెక్స్ట్ బ్రాకెట్లో ఓన్లీ డిఎస్పి, ఎందుకంటే ఇక్కడ నేను అది మాత్రం టైప్ చేశాను కాబట్టి. ఓకే, సో సెలక్షన్ టూల్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టైప్ చేసిన టెక్స్ట్ మీదే మనం ఈ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేద్దాం, అంటే ఫాంట్స్ చేంజ్ చేయడం ఇవన్నీ. నేను Ctrl+Z క్లిక్ చేస్తున్నాను. Ctrl+Z అనేది యూనివర్సల్గా దేనికైనా అండో బటన్, అది చాలామందికి తెలుసు. అలాగే ఎడిటింగ్లో కూడా Ctrl+Z అంటే అండో. ఈ టెక్స్ట్ పక్కన చిన్న యారో కనిపిస్తుంది. ఓకే, ఈ యారో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ లాగా మీకు కొన్ని ప్రాపర్టీస్, ఇంకా చాలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రయోగాలు చేయాలంటే చేసుకోవచ్చు, బట్ ఇక్కడ చెప్పేది ఒకసారి క్లియర్గా వినండి. సోర్స్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఏ ఫాంట్లో ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ ఫాంట్స్లో. సో ఇక్కడే ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇవి డిఫాల్ట్గా మన విండోస్లో ఇన్స్టాల్ అయిన ఫాంట్స్ మొత్తం ఇందులో కనిపిస్తాయి. లేదా మీరు మాన్యువల్గా మీకు నచ్చిన ఫాంట్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు, అది కూడా మీకు ఐడియా ఉంది అంటే ఆ ఫాంట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనకి అన్ని ఫాంట్స్ అవసరం లేదు కాబట్టి, ప్రాక్టీస్ కాబట్టి విండోస్లో ఆల్రెడీ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిన ఫాంట్స్తో మాత్రమే చూద్దాం. ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఒక ఫాంట్ సెలెక్ట్ చేశాను, మారింది. మీకు నచ్చలేదు అనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఇలా ఒక్కొక్క యారో క్లిక్ చేయండి, చూడండి ఫాంట్ మారుతుంది. సేమ్ ఫోటోషాప్లో మీకు ఐడియా ఉంటే ఫోటోషాప్లో కూడా సేమ్ ఇలాగే, లేదా మనం మొబైల్లోనే చాలా యాప్స్ యూస్ చేస్తాం, ఆ యాప్స్లో కూడా ఫాంట్స్ ఇలా మారుతూ ఉంటాయి మనకు నచ్చినట్టు. ఓకే, ఏదో ఒక ఫాంట్ మనం ఏదో ఒకటి, చాలామందికి ఈ ఫాంట్, నాకైతే చాలా ఫాంట్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. కొంచెం క్లాసిక్గా ఈ ఫాంట్ బెటర్. ఓకే ఓకే, ఈ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక షాడో యాడ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ వీడియోకి వైటే సెట్ అయింది, కానీ మనం తెలుసుకోవడం కోసం కలర్ కూడా చేంజ్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడే కిందనే ఒక వైట్ కలర్ కనిపిస్తుంది. అంటే డిఫాల్ట్గా వైట్ కలర్ ఇస్తారు, ఆ వైట్ కలర్ మనం నచ్చినట్టు మార్చుకోవచ్చు. సో ఫిల్ అంటే టెక్స్ట్ కలర్, ఈ ఫిల్ని ఆ కలర్ మీద క్లిక్ చేస్తే, అంటే ఇందులో ఏ కలర్ కావలిస్తే ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యారోస్ని డౌన్ చేస్తుంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నేను లైట్ కంప్లీట్ కలర్లో పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఏ కలర్ కావాలంటే ఆ కలరు సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎల్లో కూడా బాగానే ఉంది, ఎల్లో సెలెక్ట్ చేద్దాం. ఓకే చేస్తే ఆ కలర్ అనేది అయిపోతుంది. లేదు మీకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ క్లిక్ చేస్తే ఈ విండో అపేర్ అవుతుంది, ఏది కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు అవసరం లేదు అనుకుంటే కావాలంటే ఓకే చేయండి, వద్దనుకుంటే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం కలర్ చేంజ్ చేసాం, ఫాంట్ చేంజ్ చేసాం. నెక్స్ట్ ఒక షాడో ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ చూడండి, కిందన చూడండి, ఇక్కడ ఈ కలర్లోనే స్ట్రోక్, బ్యాక్గ్రౌండ్, షాడో ఇవన్నీ ఇవ్వచ్చు. స్ట్రోక్ అంటే మీకు టెక్స్ట్ చుట్టూ స్ట్రోక్ అప్లై అవుతుంది. ఆ స్ట్రోక్ కూడా సేమ్ ఇందాక కలర్ చేంజ్ చేసినట్టే స్ట్రోక్కి కూడా కలర్ ఇవ్వచ్చు. చూడండి, బ్లాక్, రెడ్, ఏదైనా మీ ఇష్టం, సేమ్ అదే ప్రాసెస్.
సో నాకు స్ట్రోక్ పెద్దగా నచ్చలేదు, క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ స్ట్రోక్ కూడా డిజేబుల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ ప్యానల్ ఇలా టెక్స్ట్ అడ్డగా ఉంటే తీసి సైడ్కి పెట్టండి. ఓకే చేయండి. చూసారా, బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్, నచ్చకపోతే ఇంకో కలర్, ఎల్లో కలిసిపోద్ది. ఓకే, బ్లూ కలర్. ఓకే, సో ఇక్కడ ఏదైతే అది. సో ఇది చూడడానికి అంతగా బాగాలేదు, నేను తీసేస్తాను. బ్యాక్గ్రౌండ్ డిజేబుల్. ఓకే, నెక్స్ట్ షాడో. షాడో క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్కి షాడో అపేర్ అవుతుంది. ఈ షాడో కూడా ఎంత లెంత్ ఉండాలి, యాంగిల్ ఎటువైపు ఉండాలి, అంటే మీకు లెఫ్ట్ డౌన్కి షాడో ఉండాలా, రైట్ సైడ్ టాప్కి ఉండాలా, లేదా లెఫ్ట్ టాప్కి ఉండాలి, ఇలా ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, ఇది ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయాలి అంటే, మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే రియల్గా మీరు నేర్చుకోగలరు. అంతేగాని ఎవరు నా వీడియోనే కాదు, మీరు యూట్యూబ్లో అవ్వచ్చు, బయట కోర్సెస్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎవరు ఏదైతే చెప్పారో అది మాత్రమే నేర్చుకోవాలి, అది మాత్రమే రూల్, ఎలాగే చేయాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ కంప్లీట్గా నేర్చుకోలేరు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఇలా ఎడిటింగ్ ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా సరే వెంటనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోనే కాదు, ఇంకా ముందు ఏ వీడియో నేను ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏ వీడియో దగ్గర అయినా సరే మీకు ఒక డౌట్ వస్తే వెంటనే కామెంట్లో చెప్పండి. విత్ ఇన్ నో టైం నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఎప్పుడైనా కుదరకపోతే కొంచెం లేట్గా రెస్పాన్స్ ఇవ్వచ్చేమో, కానీ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రెస్పాండ్ అవుతాను. మీ డౌట్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోకి బేసిక్ ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. అండ్ టెక్స్ట్ని ఎలా ప్లేస్ చేయాలి, టెక్స్ట్ కూడా ఎలాంటి బేసిక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసి చూద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో బ్రౌజర్లో పిక్సాబే అని టైప్ చేయండి. ఈ పిక్సాబే అనేది ఫ్రీ వెబ్సైట్. అంటే మనం చేసిన వీడియోస్లో మ్యూజిక్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఏదైనా యూస్ చేసిన వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఇలాంటివి ఏవి కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, పిక్సాబే, పిక్సెల్స్. సో నేను ఎక్కువగా యూజ్ చేసేది పిక్సాబే అండ్ పిక్సెల్స్. సో వీటిల్లో ఫ్రీ మ్యూజిక్, ఇక్కడ చూడండి ఒకసారి, ఫొటోస్, ఇల్లుస్ట్రేషన్స్, వెక్టర్స్, వీడియోస్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, 3D మోడల్స్, GIFs, ఇలా చాలా ఉంటాయి. వీటిలో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసింది మన యూట్యూబ్ వీడియోస్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ యూస్ చేసుకుంటే కాపీరైట్స్ రావు. నేను ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో యూస్ చేసిన వీడియో క్లిప్స్ కూడా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినవే. సో చూడండి, ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ చాలా వీడియోస్, ఇదిగో ఇందాక నేను యూస్ చేసిన వీడియో ఇక్కడ కనిపిస్తుందా. సో ఇదిలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, ఈ యారో క్లిక్ చేస్తే HD, ఫుల్ HD, 4K, అల్ట్రా HD, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేసేది మ్యూజిక్ యాడ్ చేద్దామని వచ్చాం కాబట్టి ఆ పని చూద్దాం. ఓకే, వీడియోస్ పక్కనే మ్యూజిక్ అని చూడండి. అండ్ ఇందులో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఓకే, ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బర్త్డే, నో కాపీరైట్ మ్యూజిక్, కార్పొరేట్, సినిమాటిక్, సాంగ్, ఇలా చాలా ఉంటాయి. వీటిలో మీరు ఫిల్టర్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్ ఒక మ్యూజిక్ అనిపిస్తుంది, ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇదేదో బాగానే ఉంది, డౌన్లోడ్ చేద్దాం. ఈ చివరి చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయగానే ఓకే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి టాప్లో రైట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది క్రియేటర్స్కి డొనేట్ చేయొచ్చు, మీరు కావాలనుకుంటే ఏమైనా డొనేట్ చేయొచ్చు. అంటే ఈ మ్యూజిక్ అప్లోడ్ చేసిన వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది మనకు అవసరం లేదు. మ్యూజిక్ డౌన్లోడ్ అయింది. నేను ప్రీమియర్ ప్రోలోకి మళ్ళీ వెళ్తున్నాను. వీడియో స్టార్టింగ్లో మనం వీడియో క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఆడియోని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ అగైన్ ఇక్కడే మీడియా ఇంపోర్ట్ చేసుకునే ప్యానెల్లోనే డబుల్ క్లిక్ చేయండి. డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ కనిపిస్తుంది, అది డబుల్ క్లిక్ చేయండి. సేమ్ ఇది కూడా సోర్స్ మానిటర్లో ప్లే అవుతుంది. అంటే వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా సోర్స్ మానిటర్లో ప్లే అవుతుంది. సో ఇక్కడ వచ్చింది చూడండి, ప్లే చేస్తున్నాను.
ఓకే, స్టాప్ చేద్దాం. ఇప్పుడు ఇది కూడా మనం ఇన్ అండ్ అవుట్ ప్లేస్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ నేను మార్క్ ఇన్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఈ కర్సర్ని మూవ్ చేసి కొంతవరకు మార్క్ అవుట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మార్క్ ఇన్ మార్క్ అవుట్. అండ్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మార్క్ ఇన్ మార్క్ అవుట్ సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన లెంత్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సోర్స్ ప్యానల్ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాం. సో స్టార్టింగ్ మనం ఏం చెప్పుకున్నాం, వీడియో ఇక్కడ ఎంత లెంత్ అయితే మనకు కావాలో ఆ లెంత్ క్లిక్ చేసుకొని సోర్స్ మానిటర్ నుంచి డ్రాగ్ చేసి టైమ్ లైన్లోకి డ్రాప్ చేస్తాం. అది కానీ ఆడియో సెలెక్టింగ్ ప్రాసెస్ సేమే కానీ డ్రాగ్ చేయడం అనేది ఇక్కడి నుంచి డ్రాగ్ చేయకూడదు. ఈ మీడియా ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, సోర్స్ మానిటర్లో సెలెక్ట్ చేసుకొని ఈ మీడియా ఇంపోర్ట్ చేసే దగ్గర ఆడియో కనిపిస్తుంది కదా, ఆ ఆడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. వీడియో టైమ్ లైన్ మీద కాకుండా ఆడియో టైమ్ లైన్ మీద డ్రాప్ చేయాలి. చూడండి ఒకసారి, మొత్తం లెంత్ కాకుండా ఓన్లీ 36 సెకండ్స్ ఎంత వచ్చింది, అంత లెంత్ మాత్రమే మనకి ఇంపోర్ట్ అయింది. ఎందుకు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ చెప్పాల్సిన విషయం నేను మర్చిపోయాను. మీరు వర్క్ చేసినప్పుడు కంట్రోల్ వేసుకోవటండి, సేవ్ చేయండి. సేవ్ చేయకపోతే ఏదైనా పవర్ ఇంటరప్షన్ వచ్చినా లేదా సాఫ్ట్వేర్ హ్యాంగ్ అయినా ఆటో సేవ్ ఉంటుంది, బట్ ఆటో సేవ్ కొంత టైం వరకు సేవ్ అవుతుంది. మొత్తం మనం చేసింది అసలు ఆటో సేవ్ అనే ఆప్షన్ అనేది మనం అసలు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఆటో సేవ్ అనేది చాలా లాస్ట్ ఆప్షన్ అంతే. మనం ఎప్పటికప్పుడు సేవ్ చేయాలనే అవేర్నెస్ మనకు ఉండాలి. మనం కాన్షియస్గా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే, ఒక వీడియో ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసే లోపు కొన్ని వేల సార్లు కంట్రోలర్స్ కొడుతూనే ఉంటారు, తప్పదు. ఓకే, సో ఆడియో ఇక్కడ ప్లేస్ చేసాం. మనం ఆల్రెడీ ఇందాక యాడ్ చేసిన వీడియో, టెక్స్ట్ అన్నీ అలాగే ఉన్నాయి. ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ వీడియో ఇంతవరకు మాత్రమే ఉంది, కానీ ఆడియో మాత్రం ఇంకొన్ని సెకండ్స్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అందుకే వీడియో డౌన్ అయిపోయింది, ఆడియో ప్లే అవుతూనే ఉంది. లాస్ట్లో ఉన్న ఆ ఎక్స్ట్రా ఆడియోని కట్ చేద్దాం. ఇప్పటివరకు మనం వీడియో క్లిప్ని కానీ ఆడియోని కానీ కట్ చేయడం ఎలా అనేది చూడలేదు. సో ఇప్పుడు మనకు అది అవసరం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఇదే టూల్ సెక్షన్లో, ఈ టూల్స్లో రేజర్ టూల్ అని కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. లేదా సి క్లిక్ చేసినా, అంటే మీ కీబోర్డ్లో సి టైప్ చేసినా సరే ఈ రేజర్ టూల్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, మనకు కావాల్సిన లెంత్ ఇక్కడ ఉంది కదా, లాస్ట్లో అవసరం లేనిది ఇది కట్ చేయాలి. సో ఈ ఆడియో మీద ఈ రేజర్ టూల్ని, అంటే రేజర్ అంటే ఇది ఒక చిన్న బ్లేడ్ సింబల్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కట్ చేస్తే అంటే ఇది ప్లేస్ చేసి క్లిక్ చేయాలి. సో కట్ అయిపోతుంది. మళ్ళీ సెలెక్షన్ టూల్ క్లిక్ చేయండి. ఈ సెలెక్షన్ టూల్ క్లిక్ చేస్తే నార్మల్గా ఈ విండోస్ యారో అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ని హోల్డ్ చేసి ఒకసారి బ్యాక్ జరపండి. సో ఇక్కడ కట్ అయిపోయింది, ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఒకసారి లాస్ట్ ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒకటి గమనిస్తే వీడియోకి మనం లాస్ట్లో ఫిల్మ్ ట్రాన్సిషన్ ఇచ్చాం కాబట్టి స్మూత్గా బ్లాక్ స్క్రీన్తో ఎండ్ అవుతుంది. బట్ ఆడియోకి మనం ఏం చేయలేదు కాబట్టి సడన్గా ఆడియో ఆగిపోతుంది. ఈ సడన్గా ఆగకుండా స్మూత్గా స్టార్ట్ అవ్వాలి అన్నా, స్మూత్గా ఆడియో అలా ఫేడ్ అవ్వాలి అన్నా సరే ఏ ఎఫెక్ట్ అప్లై చేయాలో చూద్దాం. సేమ్ ఇందాక మనం వీడియోకి అప్లై చేసిన ఎఫెక్ట్స్లోకే వెళ్దాం. అదే ఎఫెక్ట్స్లో చూడండి, ఇక్కడ వీడియో ట్రాన్సిషన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ పైన చూస్తే వీడియో ఎఫెక్ట్స్, ఆ పైన ఆడియో ట్రాన్సిషన్స్, అంటే వీడియోకి ఉన్నట్టుగానే ఆడియో కూడా కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి. కొన్ని అంటే ఎన్నో కాదు, ఒక 3 ఉంటాయి. అంటే స్టార్టింగ్, ఎండింగ్, సో స్మూత్గా స్టార్ట్ అవ్వాలా, ఇంకొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలా, ఇలా ఈ ఒక 3 ఎక్స్పోనెన్షియల్ ఫేడ్. సో ఇక్కడ ఇది అప్లై చేస్తే ఆడియో ఎండింగ్ వచ్చేసరికి నెమ్మదిగా అలా డౌన్ అవుతూ ఫేడ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇది సేమ్, ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్. ఆడియో చివరేద్దాం. సో ఈ ఆడియో చివరి ప్లేస్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ చివరి క్లిక్ చేసి
ఇలా డ్రాగ్ చేస్తే ఎంతవరకు అయినా సరే ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మీకు ఎంతవరకు ఫేడ్ కావాలి, అంటే ఆడియో ఎంత స్మూత్గా డౌన్ అవ్వాలి, కొంచెం త్వరగానే డౌన్ అయిపోవాలా, లేదా ఇంకొంచెం టైం తీసుకొని స్లోగా డౌన్ అవ్వాలా అనేది ఇక్కడ మనం అప్లై చేసుకునే లెంత్ని బట్టి డిసైడ్ అవుద్ది. ఓకే, సో ఒక్కసారి చూద్దాం ప్లే చేసి. చూసారా, చాలా స్మూత్గా ఆడియో డౌన్ అయింది అండ్ వీడియో కూడా మనం అప్లై చేసిన ఈ ఫిల్మ్ డిజాల్వ్ వల్ల డౌన్ అయింది. సో ఇలా ఆడియోకి ఫేడ్ ఎఫెక్ట్స్, అంటే ఆడియోని కట్ చేయడం, ఫేడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం అండ్ వీడియోని కట్ చేయడం, ఒక వీడియోకి ఇంకొక వీడియోకి మధ్య ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అప్లై చేయడం అండ్ టెక్స్ట్ అప్లై చేయడం. సో ఇది బేసిక్ ఎడిటింగ్ మొత్తం. ఇది డిఫరెంట్ వీడియో క్లిప్స్తో మీరు డౌన్లోడ్ చేసిన దాంతో ప్రాక్టీస్ చేస్తారా, లేదా మీ మొబైల్ ఫోన్తోనే ఏదో ఒక వీడియో క్లిప్ షూట్ చేసుకొని వాటితో ప్రాక్టీస్ చేస్తారా అనేది మీ చాయిస్. సో ఎలా అయినా సరే ప్రాక్టీస్ చేయండి. అండ్ ముందుగా చెప్పినట్టు డౌట్ వస్తే మాత్రం వీడియో కిందనే వెంటనే ఇమీడియట్గా కామెంట్ చేయండి. అండ్ ముందు ఇంకా రియల్ టైం యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఎలా ఎడిటింగ్ చేయాలో 1 by 1 వీడియోస్ పోస్ట్ చేస్తాను. వాటితో పాటు ఇంకా రిమైనింగ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్నీ ఫస్ట్ టూల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే చాలా గంటల వీడియోస్, చాలా లెందీ వీడియోస్ వస్తుంటాయి. సో అంత లెందీ వీడియోస్ చూసే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు కాబట్టి రియల్ టైం వర్క్ చేస్తూనే నేర్చుకుందాం. ఓకే, అందుకే ఇందులో మీకు బేసిక్స్ పైన మాత్రమే చెప్పాను. ఫస్ట్ ఇది మీకు హ్యాండీ అయిపోతే, అంటే ఒక ఐడియా అంటూ వస్తుంది అండ్ మీకు సాఫ్ట్వేర్ అలవాటు అవుతుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది, సో ఈ ప్యానల్స్ ఎలా ఉంటాయి, ఈ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అని ప్రతిదీ కూడా ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎడిటింగ్ జర్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అండ్ మెయిన్ థింగ్, వీడియో నచ్చిందో లేదో చెప్పకపోయినా పర్లేదు, కానీ మీకు వీడియోలో ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.